రాక్షస ప్రభుత్వాన్ని అంతం చేయడం కోసం ఆయన ఈ అవమానాలన్నీ భరిస్తున్నారు. రైట్ సార్, అవకాశం ఉంటే మళ్ళీ యూట్యూబ్లో దీంట్లో పెడతారు కదా ఇప్పుడు ఈ ఛానల్ ఈ ప్రోగ్రామ్ ఓట్లు దొంగలని ఆడు 3 ఫోటోలు పెట్టండి సార్ మచ్చబెట్టి, వైవి సుబ్బారెడ్డిని, సజ్జల్ని, విజయసాయిరెడ్డిని. ప్రజలు బాగా తెలుస్తుంది వీళ్ళ దొంగలని, ఓట్లు దొంగలని. నింతే వల్ల చూసాం ఓట్లు దొంగలు క్యాప్షన్ బాగుంది, దొంగల ఫోటోలు పెట్టలేదు ఈ లేడీస్. అవకాశం ఉంటే పెట్టండి. అంటే నేను ఫోటోలు పెట్టలేను, ఎందుకంటే ప్రజలు నిర్ణయించుకోవాలని నేను ప్రజలకు వదిలేసాను. అది మీ అభిప్రాయం. అది ఈయనకి ఇంకో అక్కడ వేరే ఫోటోలు గుర్తు రావచ్చు, శ్రీనివాసరావు గారికి, లేకపోతే రఘురామ్ గారికి వేరే వాళ్ళకి కనిపించవచ్చు, చెప్పలేము, మనం అనలేం కదా. రైట్. ఎనీవే, ఇక్కడ సురేష్ గారు మీతో ముగించే ముందు ఒక మాట చెప్తాను. నేను స్టార్టింగ్లో చెప్పా, వాలంటీర్లతో సచివాలయ సిబ్బందితో ఎన్నికల విధులు చేయిస్తే తప్పేంటి అన్న ప్రశ్నకి, విజయసాయిరెడ్డి గారు వేసిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తా. ఉపాధ్యాయులతో ఎన్నికల విధులు కంటిన్యూ చేస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అనే ప్రశ్నకి మీరు సమాధానం చెప్తారా అని అడిగితే ఫోన్ వస్తుందేమో లేకపోతే కమ్యూనికేషన్ వస్తుందేమో అని చూసా, బట్ ఏం రాలే. కానీ చెప్పడం నా బాధ్యత కాబట్టి, వాలంటీర్లతో సచివాలయ సిబ్బందితో ఎన్నికల విధులు నిర్వర్తిస్తే తప్పేంటి అని వేసిన విజయసాయిరెడ్డి గారు వేసిన ప్రశ్నకు సమాధానం, వాళ్ళు మీ వాళ్ళు కాబట్టి. వాళ్ళు మీ వాళ్ళు కాబట్టి. వెయిట్ సురేష్ గారు, వెయిట్. వాళ్ళు మీ వాళ్ళు కాబట్టి, మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు మీ వాళ్ళు కాబట్టి. ఒక పెద్ద వ్యవస్థని మీ వాళ్ళు అని అనడం సాహసోపేతమైన మాట. నేను ఎందుకు అంటున్నానంటే, అది మీరు చెప్పుకున్న మాట. 95% మన వాళ్ళకే ఇచ్చాం ఉద్యోగాలు, 95% మన కార్యకర్తలనే వాలంటీర్లుగా పెట్టాం అని డప్పు కొట్టుకున్నారు మీరే. మీరు, మీ మంత్రి అంబటి రాంబాబు గారు, మీ హోంమంత్రి తానేటి వనిత గారు, ఇట్లా చాలా మంది. మీరైతే వైజాగ్లో పెద్ద మీటింగ్ పెట్టి 95% వాలంటీర్లు మన కార్యకర్తలకే ఇచ్చాం అని గొప్పగా చెప్పుకున్నారు. మీ కార్యకర్తలు ఎన్నికల విధులు చేస్తాడంటే ఎవడు ఒప్పుకుంటాడే స్వామి? ఎవడు ఒప్పుకోడు. ఏ రాజకీయ పార్టీలు కాదు, బుద్ధి బుర్రా ఉన్న ఏ ప్రజాస్వామికవాది ఒప్పుకోడు, ఏ పౌరుడు ఒప్పుకోడు. చేస్తే తప్పేంటి, అదో ప్రశ్న మళ్ళీ. రైట్, సమాధానం చెప్పాను. సురేష్ గారు, ఫైనల్గా చెప్పండి, ఈ ఎన్నికలు సక్రమంగా జరుగుతాయి 2019లో ఏవైతే జరిగాయని మీరు అనుకుంటున్నారో ఈసారి అలా జరగకుండా జరుగుతాయి అనే నమ్మకం ఉందా? బ్రీఫ్ గా ప్లీజ్, టైం 2 minutes ఓన్లీ. సార్, మేము అందుకని ఈ రాష్ట్రంలో 2021లో లోకల్ బాడీ ఎలక్షన్ లో జరిగినటువంటి హింస, నామినేషన్ వేసిన వాళ్ళని కూడా విత్డ్రా ఎలా చేయించాలి, అదేవిధంగా ఫోర్జరీ సంతకాలతోటి విత్డ్రాయల్ అప్లికేషన్లు ఎలా చేశారు, ఇవన్నీ కూడా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. వీళ్ళు అధికారాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం చేస్తున్నారో ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి మీరు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. పోలీస్ అబ్జర్వర్స్ కూడా బయట రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి మీరు అబ్జర్వ్, లా అండ్ ఆర్డర్ కూడా మీ చేతుల్లో తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు, ఈ ట్రాన్స్ఫర్లు చేస్తున్నాం అని చెప్పేసి 3 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ ఆర్డర్ రాకముందే ముందు చేసి మళ్ళీ వాళ్ళనే మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకొస్తున్న దృష్టాంతాలు ఉన్నాయి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ మీద బృహత్తరమైన బాధ్యత ఉంది. మేము ఎగైన్ అడుగుతానే ఉంటాం. ఈ ఎలక్షన్ లో సక్రమంగా జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 25న వెళ్ళి ఢిల్లీలో కలిశారు. తర్వాత మన అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో ఈ మధ్య మళ్ళీ కలిశాము. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిశారు. ఈ రకంగా మేము పోరాడుతూనే ఉంటాం. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పనిచేస్తూనే ఉంటాం అండి. రైట్. సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. అలాగే రఘురామ్ గారు, ఏంటి చెప్పండి రఘురామ్ చెప్పండి. మా విలేజ్ లో నా ఓటు 2 ఓట్లు నాకు 2 ఓట్లు నాకు ఉన్నాయి. నాకు సచివాలయం నుంచి ఫోన్ చేసి, సార్ మీరు ఆధార్ కార్డు ఇవ్వాలా లేకపోతే 2 ఓట్లు పోతాయని చెప్పారు. నాది మా వైఫ్ ఓటు ఈ ఊర్లో ఓటేస్తే మా ఊర్లోనే, తనదేమో వేరే ఊర్లో ఎక్కడో తీసుకెళ్లి వేసారు దాన్ని. అది కూడా మీరు ఆధార్ కార్డు పట్టుకొచ్చి మా పర్సనల్ గా వస్తేనే మీకు ఈ ఊర్లో తెస్తామని చెప్పారు. సో మాకే ఓట్ల పరిస్థితి వచ్చింది మాకే. చూడండి, కాస్త
ఆ లోయర్ అంటే చదువుకోని వాళ్ళు లేకపోతే పేదలు వాళ్ళ పరిస్థితి ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. మీరన్నా చెప్పండి ఎలక్షన్ కమిషన్కి వాళ్ళకి, మీరు కూడా వెళ్ళి చెప్పండి, దగ్గర కూర్చుని ఏదో ఒకటి చేయమని చెప్పండి ఆంధ్రప్రదేశ్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘు, థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. అలాగే సురేష్ గారు, కిరణ్ రాయల్ గారు, శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి. జనసేన పార్టీకి గుర్తింపు లేని పార్టీ అది, దాన్ని ఎందుకు పిలిచారు ప్రపంచానికి తెలుసు, ఈ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరూ తెలుసు. తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్లో, తిరుపతిలో బై ఎలక్షన్స్ లో చనిపోయిన వాళ్ళ ఓట్లు, 3 రోజులు వెళ్ళిపోయిన వాళ్ళ ఓట్లు అదే బూత్ లో లేకుండా అదే సిటీలో వేరే చోట ఉండి తిరుపతిలో ఓట్లేసారు అక్కడ రాయలసీమ వీళ్ళందరికీ కూడా క్లోనింగ్ చేసి